మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. ఏమంటా? నా కాలు జారలే, నా పాదం తొట్టిల్లలేదు. ఎప్పుడు దేవుని మార్గములనందు నడుచున్నప్పుడు. హల్లెలూయా. వాక్యం నీ హృదయంలో ఉంది. నువ్వు ఆ వాక్యాన్ని అనుసరిస్తూ నువ్వేం చేస్తున్నావు? దేవుని మార్గములందు నువ్వు నడవడం మొదలుపెట్టినావు. అవునా కదా? దేవుని మార్గములనందు నడుచు వారిని మరి ఆయన ఎప్పుడు కూడా కాపాడుతాడు. వారి పాదములు తొట్టిల్లవంట. హల్లెలూయా. వారి పాదములు తొట్టిల్లవు. యోబు 23:11 కూడా ఒకసారి. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన మార్గమును అనుసరించి ఇటు అటు నడవక ఏం చేశాడంట? నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నా పాదములు ఆయన అడుగుజాడలు. అవునా? ఆయన నడిచినటువంటి మార్గం అంటే నేను ఆయనను వెంబడిస్తున్నాను, ఆయన అడుగుజాడలు నడుస్తున్నాను. కాబట్టి ఏమైంది? నాకు నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఒక చెట్టు, మరి ఆ చెట్టు వేరులు భూమిలో లోతుగా వెళ్ళిపోయినప్పుడు, ఆ చెట్టు బలముగా నిల్చున్నప్పుడు వరదలు వచ్చినా గాలి తుఫానులు వచ్చినా మరి అది పడిపోదు కదా. రాళ్ళ వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఆ చెట్టు పడిపోదు. ఒకవేళ కొమ్మలు ఇరిగిపోయినా ఆ వేరు ఉన్నందున, ఆ చెట్టు ప్రాణం ఉన్నందున తిరిగి ఆ చిగురు మళ్ళీ వచ్చి అది మళ్ళీ విస్తరిస్తుంది. అలాగే క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన హృదయములో ఏముండాలి? వాక్యం ఉండాలి. తన మార్గములు ఎప్పుడు కూడా ఆయనను వెంబడిస్తూ ఉండాలి. మనం వెళ్ళే మార్గం ఎవరి మార్గమై ఉండాలి? యేసయ్య మార్గమై ఉండాలి, ఆ దేవుని మార్గమై ఉండాలి. ఆ వాక్య ధ్యానములో మనము మన హృదయమును, మన మార్గములను మనం ఎలా మార్చుకోవాలి? ఆయన కోసము మార్చుకోవాలి. అప్పుడు నీ పాదము తొట్టిల్లదు. కీర్తన 94:18. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. హల్లెలూయా. నా కాలు జారనని నేను అనుకొనగా. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, అయ్యో నా పరిస్థితి ఇంకా అయిపోయినట్టే, నేను చేసిన పొరపాటుకి నాకు సరైన శిక్ష నాకు వస్తుంది అని మనం అనుకున్న వెంటనే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది, నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవుని కృపను పొందిన వారి అడుగులు జారమంట. హల్లెలూయా. దేవుని కృపను మనం పొందితే కదా, క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, క్రీస్తు మన పాపములను క్షమించాడు, మనం నీతిమంతులంగా మారు. అంటే ఆయన కృపను బట్టి మనం నీతిమంతులైనాం. ఈరోజు మనం ఒకవేళ పొరపాటు చేసినా, మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నా, ఆయన ఏం చేస్తాడు? ఆయన కృపను బట్టి మనము పడిపోకుండా మన పాదములు తిన్నగా అడుగులు వేస్తూ వెళ్ళడానికి ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. హృదయములో దేవుని వాక్యం ఉండాలి. మనము దేవుని మార్గములను అనుసరించాలి. ఎందుకంటే దేవుని కృపను బట్టి మనము క్షమించబడ్డాం. అందుకే మన అడుగులు జారవు. హల్లెలూయా. హల్లెలూయా. మనం పాపము చెయ్యము, మనము శోధనలో పడము. ఒకవేళ పడ్డా కూడా వాక్యము నేను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. నీలో ఉన్న వాక్యం నేను బలపరుస్తుంది. ఒకవేళ శోధనలో పడ్డా కూడా నువ్వు వెళ్ళే మార్గము అది దేవుని మార్గము, దేవుడు నడిచిన మార్గం, దేవుడు అనుసరించిన మార్గం. కాబట్టి ఆ శోధన నుంచి తప్పకుండా దేవుడు నేను బయటికి తీసుకుని వస్తాను. సమస్యలో చిక్కుకున్నావు, సుడిగుండాల్లో చిక్కుకున్నావు, తెలియని ఇబ్బందుల్లో చిక్కుకున్నావు, ఆయన కృప నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా. భయపడాల్సిన పనులే, కలవరపడాల్సిన పనులే, ఇటు అటు పరిగెత్తాల్సిన పనులే. నువ్వు భయపడి నువ్వు ఎక్కడో వెళ్ళిపోయి నువ్వు చనిపోవాలనుకోవడము అవసరం లేదు. మరణం అవసరం లేదు, బాధ అవసరం లేదు, దేవునికి దూరంగా బ్రతకాల్సిన అవసరం లేదు, సంఘానికి దూరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, సంఘాన్ని మానేయడం అవసరం లేదు. నీ జీవితాన్ని కట్టుకునే దేవుని కృప నీకు ఇచ్చున్నాడు. హల్లెలూయా.
ఆయన కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు. కాబట్టి ఇక మీదట నీ అడుగు ఎప్పుడు కూడా జారిపోదు. అందుకే నువ్వేం చేయాలా? నీ సంఘానికి నువ్వు రెగ్యులర్గా వెళ్తూ దేవుని వాక్యములను బలపడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పడిపోతాను చాలాసార్లు సాతాను నిన్ను పడేస్తాడు, చాలాసార్లు నిన్ను నాశనం వైపు నడిపిస్తాడు. కానీ నువ్వేం చేయాలంటే నువ్వు జ్ఞానము కలిగి అందులో నుంచి నువ్వు బయటికి రావడానికి నువ్వు ప్రయాసపడాలా. 116:8 కీర్తన 116:8. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఏమంటమ్మా? మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. ఎందుకు తప్పించాడంట? ఎవరిని తప్పిస్తున్నాడు? దేవుణ్ణి ప్రార్థించు వారికి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించుచు ఆయనకు ప్రార్థించు వారి పాదములు జారకుండా ఆయన కాపాడుతాడంట. అందుకనే ఏమని రాయబడిందమ్మా ఇక్కడ? మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటాం? దేవుడు కాపాడితే బాగుండు అని. కానీ మనం ప్రార్థన చేయడం ఆపొద్దంట. మన కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎంతమంది మనల్ని హేళన చేసినా కదా, మనం మట్టుకు విశ్వాసముతోనే మనం ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథములో చూడండి, అదే అధ్యాయములో 115వ దావీదు కీర్తన 11వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని? యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఏమంట? యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. ఎందుకంట? ఆయన వారికి సహాయము, కేడము. మనం చాలాసార్లు వాక్యం వినేసి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళినాక మిమ్మల్ని అడగొచ్చు ఎవరన్నా, ఏం చెప్పండి ఈరోజు పవన్ అన్న, మీరేం చెప్తారు? గుర్తుంటుందా? ఇంటికి పోయినాక మధ్యలోనే మర్చిపోతాం. మనం వెళ్తూ 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 మధ్యలో ఎక్కడనో ఒక దగ్గర వదిలేసి వెళ్ళిపోతాం. మనం పోనీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2 రీలు చూడంగానే మర్చిపోతాం. ఈ రాత్రంతా రీలే ఉంటుంది మన మన కళ్ళల్లో కదా. ఆ రీలే వాక్యం ఉంటుందా? పోనీ దేవుడు ఏం చేసిండు? సరే వీళ్ళు ఇట్లా రీలు చూస్తున్నారు కదా అని చెప్పి వాక్యాన్ని కూడా రీళ్ళలో పెట్టేసి తీసుకొచ్చి ఇవి స్క్రోల్ చేస్తాం, కానీ వేరే స్క్రోల్ చేయం మనం. సినిమా ప్రోమోస్ కానీ కదా, తర్వాత డైలాగ్స్ కానీ, ఇవి ఏం చేస్తాం? వాటిని మనం గుర్తుపెట్టుకొని వాటిని మనము పలుకుతాం. మనం అంతేనా? అదే వాక్యాన్ని పలుకుతామా? లేదు. అందుకే దేవుడు అంటే ఏం చేస్తాడు తెలుసా? ఒకవేళ మీరు కనుక దానికి సెట్ కాకపోతే, మీరు కనుక మోల్డ్ కాకపోతే, మిమ్మల్ని పక్కన పెట్టి మీ తర్వాత వచ్చే తరాన్ని దేవుడు పైకి ఎత్తాడంట. హల్లెలూయా. ఆ ఛాన్స్ నాకు కావాలా? ఆ కృపలో నేను ఉండాలా కదా. నన్ను విడిచిపెట్టి నా తర్వాత వచ్చే జనాంగాన్ని దేవుడు ఎన్నుకుంటాడంటే ఎట్లా? వాళ్ళ కాలింగ్ వాళ్ళకు ఉంటుంది. మరి ఇప్పుడు నా కాలింగ్ ఎక్కడ పోవాలా? నా పరిస్థితి ఏంటి? నా కుటుంబం పరిస్థితి ఏంటి? ఆయన కృప నాకు కావాలా? ఆయన నడిపింపు నాకు కావాలా? నేను నిర్లక్ష్యం చేయను. నిర్లక్ష్యం చేస్తే వచ్చేదేంటో తెలుసా? మరణం కదా. దుష్టుడు ఏం చేస్తున్నాడంటే పొంచి ఉన్నాడంట. నీ పాదములు ఎక్కడైతే త్రొట్టిల్తాయో అక్కడ నిన్ను పట్టుకొని చంపాలని ఎదురు చూస్తూ ఉన్నారంట. ఒక్కసారి వెనక్కి తిరిగితే చాలు, విని ఏదైనా చేసేస్తాం. ఒక్కసారి దొరికితే చాలని చూస్తా ఉన్నాడంట. నువ్వు అవకాశం ఇస్తావా? ఇస్తావు. ఎందుకు తెలుసా? నీకు అది అలవాటు అయిపోయింది. భయం లేదు దేవుడు అంటే. అందుకే ఇక్కడ ఏమన్నాడు 11వ వచనంలో 115:11, యెహోవా యందు భయభక్తులు గల వారలారా. భయం లేని వారి గురించి మాట్లాడట్లేదు, భయభక్తులు గల వారలారా కదా. భయం లేని వారి గురించి, పాపం చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, భయము గల వారి గురించి ఇక్కడ రాశాను. యెహోవా యందు భయభక్తులు గల వారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము,
వారికి కేడం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్ము ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, ఆ, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. హల్లెలూయా. ఎవరిని ఆశీర్వదిస్తాడంట? యెహోవా యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడంట. మరి నీ సంగతి నా సంగతి, నీ సంగతి నా సంగతి ఏంటి చెప్పండి? మేము కూడా దేవుని యందు భయభక్తులు గలవారమే. దేవుని యందు భయభక్తులు కలిగి మేము మా జీవితాన్ని కొనసాగిస్తాము. ఎందుకంటే దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారిని ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. వారికి సహాయము, వారికి కేడము ఆయనే. హల్లెలూయా.